హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు హర్షీ బ్లాగ్స్. ఈరోజైతే మంచి రెసిపీతో వచ్చేసా. ఆ రెసిపీ అయితే ఏమో తెలుసుకుందామా? మరి ఈరోజైతే నూనె వంకాయ కర్రీ. దానికి కావలసిన పదార్థాలు, చేసుకునే విధానం. ఇప్పుడైతే నూనె వంకాయకి పేస్ట్ రెడీ చేసుకుందాం. ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసేసుకొని 1 స్పూన్ చారు మిరప్పొడి, కొంచెం కొబ్బరి, కొన్ని శనగింజలు, కొంచెం శనగపప్పు, కొన్ని నువ్వులు, కొంచెం చింతపండు, కొంచెం ఉప్పు, కొంచెం బెల్లం వేసేసి మిక్సీ పేస్ట్ అనేది చేసేసుకోవాలి. ఇప్పుడైతే మన పేస్ట్ రెడీ అయిపోయింది. దాంట్లో కొన్ని వాటర్ వేసేసుకోవాలి. ఒక ఆనియన్ వేసుకోవాలి, దాంట్లోనే మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడైతే పెనం పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడైతే సాసువులు, లవంగం, కరివేపాకు వేసేసుకొని బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడైతే తెల్లగడ్డలు, వంకాయ వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. వంకాయలు అనేది సన్నపు మంటలోనే బాగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడైతే వంకాయలు అయితే ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు టమాటాలు వేసేసుకొని బాగా మగ్గించుకోవాలి. టమాటాలు బాగా మగ్గిన తర్వాత 1 స్పూన్ పసుపు వేసేసుకోవాలి. ఒకసారి బాగా ఫ్రై చేసేసుకోవాలి మొత్తం. ఇప్పుడైతే ఇది బాగా మగ్గిపోయింది. ఆల్రెడీ మనం చేసుకున్న పేస్ట్ని అయితే దీంట్లో వేసేసుకోవాలి. లైట్గా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే బాగా ఉడికిచ్చేసుకోవాలి. ఆయిల్ బాగా పైకి తెరిలినప్పుడే మనం కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసేసుకుంటే మన నూనె వంకాయ కర్రీ రెడీ అయిపోతుంది. ఈ కర్రీ అయితే చపాతీలకి, జొన్న రొట్టెకి, బియ్యపిండి రొట్టెకి అయితే చాలా బాగుంటుంది. మన నూనె వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హర్షీ బ్లాగ్స్. ఇలాంటి కొత్త కొత్త రెసిపీలు తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి హర్షీ బ్లాగ్స్ని.